వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే విజయవంతం. పథకాల అమలులో కుల మత ప్రాంత వర్గ పార్టీల భేదం లేదు. వివేక హత్య కేసు విచారణ సిబిఐ దర్యాప్తు సరైన రీతిలో లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ. గాంధీ బొమ్మ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. అవినీతిలో అగ్రస్థానం చిలకలూరిపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల జిల్లాలో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే దిగ్విజయం కావడం పట్ల పార్టీ జిల్లా నేతలు హర్షం వెలిబుచ్చారు. బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ నేతలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వే దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కుల మత ప్రాంత వర్గ రాజకీయ పార్టీలను చూడలేదని అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు స్వచ్ఛమైన నవ్వుతో సీఎం జగనన్నపై నమ్మకాన్ని ప్రేమను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ స్టిక్కర్లను అంటించడంలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఫలితాలు అనుభవాల గురించి జిల్లా నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, వేమూరు ఆప్కో మాజీ చైర్మన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వాలంటరీ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మీకు ఏ రకంగా అందుతున్నాయి అనేటువంటి అంశం మీద మాట్లాడితే, పుంఖానుపుంఖాలుగా జన్మభూమి కమిటీ మీద ఆ రోజు వాళ్ళు చేసిన అరాచకాల మీద విషయాలు చెప్తూనే ఈరోజు వాలంటరీ వ్యవస్థని ఫోన్ చేసుకున్నటువంటి విధానం ఈరోజు మేము గమనించాం వాళ్ళ మాటల్లో. ఆ రకంగా ప్రతి విషయంలోనూ పెన్షన్స్ కానీ, రేషన్ కానీ, డోర్ డెలివరీ సిస్టమ్ దగ్గర ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనే విషయం దగ్గర నుంచి డ్వాక్రా చెల్లెమ్మలకి, రైతన్నలకి మనం చేసినటువంటి వేడి సాధించాలని కొన్ని కూడా చాలా వరకు ఉన్నాయి. వారు కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తారని, అదేవిధంగా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశాం, ఏ విధంగా సంక్షేమం కూడా మీకు వచ్చిందనేది కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా దాచిపెట్టేది ఎక్కడా లేదు. మన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమంపై ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నటువంటి మరి శాసనసభ్యులు గౌరవనీయులు అన్న కోన రఘుపతి గారికి, అలాగే మరి జగనన్నే మా భవిష్యత్తు ఈ కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ దాకా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సిబిఐ దర్యాప్తు సరైన రీతిలో జరగడం లేదని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి, వైసీపీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక శివాలయం సెంటర్లో పార్టీ శ్రేణులు రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని, కేవలం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వైఎస్ వివేకానందరెడ్డికి ఎవరితోనూ రాజకీయ వైరం ఉండదా అని ప్రశ్నించారు. హిమకుంట ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసని అన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును న్యాయమైనందుకు చేయాలి. భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును, భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును
అరెస్టును భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టును. వారసత్వంగా సమస్యలు ఉద్భవిస్తాయని చెప్పి ఆ కోణంలో జరగలే, రాజకీయ కోణంలో జరగలే, ఆర్థిక లావాదేవీలో జరగలే, ఆడవారితో అక్రమ సంబంధాల్లో జరగలే, రెండో వివాహంతో జరిగిన వారసత్వ సమస్యల్లో జరగలే. ఏ కోణాల్లో కూడా దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయకుండా అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే హత్య చేశారని భావించి నమ్మి ప్రేరేపించబడి దర్యాప్తును ఈ విధంగా మమ అనిపించేదానికి ఈనాటికి ప్రయత్నం సఫలీకృతమైనారు. నిన్న ఉదయ్ కుమార్ రెడ్డిని, నేడు భాస్కర్ రెడ్డిని, మరొక రోజు అవినాష్ను. ఇదంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి మరకబోయాలనే మీ కుటిలమైనటువంటి ప్రయత్నం. మరేమీ లేదు ఇందులో. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి మరకబోయాలా, వారి డ్యామేజ్ని, గ్లామర్ను నాశనం చేయాలనే ఒక కుట్రలో భాగంగా జరుగుతుండే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇల్లలకగానే పండగ కాదు. మీరు కేసులో ముద్దాయిలు చేసేంత మాత్రాన శిక్ష పడదు. కేసులో ముద్దాయిలు చేసేంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయ పోరాటం చేసే అవకాశం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. న్యాయ పోరాటం చేస్తాం. ఇంక ఈ రోజు కాకపోయినా మరొక సంవత్సరానికైనా, మరొక 6 నెలలకైనా ఈ హత్యలో ఎవరికి సంబంధం ఉంది, ఎవరికి సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు సక్రమంగా తేల్చకపోయినప్పటికీ ఈ హత్యతో మాకు సంబంధం లేదు అన్న విషయాన్ని కోర్టు ద్వారా కూడా మేము న్యాయం పొందగలుగుతాం. ఆనాడైనా కానీ వాస్తవ సత్యం సిబిఐకి తెలుస్తుంది. మీరు ఒక వ్యక్తి పైన నేరం ఆరోపణ చేసి ముద్దాయం చేసి రిమాండ్కి పంపినంత మాత్రాన రేపొద్దున ఆ కేసు ప్రూవ్ కాకపోతే దానికి సమాధానం సిబిఐ చెప్పదా? సిబిఐ వెనక ఉండి ఎవరైతే సంఖ్యలు గుద్దుకుంటూ ఉండారో వారి సమాధానం చెప్పరా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పోర్రెడ్డి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వేల్పుల శివమ్మ, వైస్ చైర్మన్ మంగదొడ్డి సింగరయ్య, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బడిగింజల చంద్రమౌళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిబిఐ, వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిబిఐ, కొత్త ఛానళ్ల ముసుగులో ఉన్న సిబిఐ, కొత్త ఛానళ్ల కుట్రలో భాగమైన సిబిఐ, 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 వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని వెంటనే, వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని వెంటనే, వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిబిఐ, 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 వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిబిఐ, సిబిఐ. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లా చిలుకలూరుపేట అవినీతిలో ప్రథమ స్థానంలో ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అవినీతి ఏ విధంగా చేస్తే డబ్బు వస్తుందో, ఏ విధంగా పనులు చేస్తే డబ్బులు సంపాదించాలో స్థానిక మంత్రి విడుదల రజని, ఆమె కుటుంబ సభ్యులకు తెలిసినంత ఎవరికీ తెలియదని చిలుకలూరుపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తన సవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇక్కడున్న మంత్రికి కానీ ఉందా అని ప్రశ్నించారు. తాను చేసే ఆరోపణలు నిరూపించుకోవడానికి ఎప్పుడైనా, ఎక్కడికైనా, మీడియా సమక్షంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని, ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ అరెస్టులు కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. సాగర్ డ్యాంలో వాటర్ ఉంటే ఎందుకు పొలాలకు నీళ్లు వదలలేదని ప్రశ్నించారు. నీళ్లు వదలండి అని రైతుల ధర్నా చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారని, తక్షణం వారిని విడుదల చేయకుంటే ఎస్పీ ఆఫీసును ముట్టడించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, సానుభూతి పొంది అధికారంలోకి రావాలనేటువంటి దురాలోచన, దుర్మార్గపు ఆలోచన రోజు రోజుకి తేటతెల్లమవుతూ ఉన్నాయి. కోడికత్తి కేసు స్పష్టంగా చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే నేను ఈ కోడికత్తి బయటికి తీశా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా భుజం మీద, అది కూడా 2 సార్లు స్టెరిలైజ్ చేసి
ఎటువంటి ప్రమాదం జరగకూడదు, కేవలం సానుభూతి రావాలి, 160 సీట్లు గెలవాలని మాత్రమే చేశానని ఎన్ఐఏకి స్పష్టంగా ఈరోజు చెప్పడం కాదు, ఆ జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్ఐఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసినప్పుడు స్పష్టంగా ఆ రోజు చెప్పారు, ఈరోజు కోర్టుకు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే సానుభూతి పొందటం కోసం ఇంత దుర్మార్గపు ఆలోచన చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికే సాధ్యము అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనించారు. పెద్ద ఎత్తున సానుభూతి పొందలేకపోయామనేటువంటి అనుమానంతో ప్రశాంత్ కిషోర్ మరొక ఐడియా ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన మరో ఐడియా వివేక హత్య కేసుతోటైనా ఇంకా సానుభూతి పొందాలి, ఏది ఏమైనా గెలవాలి, ఎవరిని చంపైనా ఎవరిని ఏం చేసినా గెలవాలి, సానుభూతి పొందాలనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొకటి కనపడ్డట్టు లేదు, మరొక ఆలోచన వచ్చినట్టు కూడా లేదు. దానిలో భాగంగానే 4 ఏళ్ల తర్వాత, ఇప్పటికి 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ల తర్వాత ఈరోజు అది కూడా సుప్రీంకోర్టు జోక్యంతో ఏప్రిల్ 30 డెడ్ లైన్ విధించడంతో అసలు కుట్రదారులు ఎవరు, అసలు కథ రచించింది ఎవరు, ప్లాన్ చేసింది ఎవరు అనేటువంటి ఈరోజు బయటపడుతూ ఉంది. అవినాష్ రెడ్డి పిఏ కానీ, మరి అవినాష్ రెడ్డి కూడా ఈరోజు రేపు అరెస్ట్ అనేటువంటిది మీడియాలో వస్తూ ఉంది. అంతటితో ఆగదు, ఇది తాడేపల్లి ప్యాలెస్ కూడా తాకుతుంది, తప్పకుండా తాకుతుంది. ఎందుకంటే అసలు కుట్రదారులు తాకకుండా ఈ కేసు ముగింపు పలిగే అవకాశమే లేదు. కాబట్టి ఏప్రిల్ 30 డెడ్ లైన్ లోపల అన్నీ కూడా వివేక హత్య ఏ విధంగా జరిగింది, మొత్తం కుట్ర కుతంత్రాలు ఛేదించి అసలు కథ ఎవరు, స్క్రీన్ ప్లే ఎవరు, డైరెక్షన్ ఎవరు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. 4 ఏళ్ళు ఒక హత్యకి 4 ఏళ్ళు పట్టడమేంటి? 4 ఏళ్లలో కుట్రదారులు ఎవరు, కథ రచించింది ఎవరు, ప్లాన్ చేసింది ఎవరు, చేసిందంతా ఎవరు, దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని పథకం వేసింది ఎవరు, చంద్రబాబు గారి మీదకి నెట్టాలని ప్రయత్నం చేసింది ఎవరు, నారాసుర రక్త చరిత్రని సృష్టించింది ఎవరు? కళలు మానవ జీవన వికాసానికి, వినోదానికి ఎంతగానో దోహదపడతాయని, కళలు 64 విధాలు అని మన గ్రంథాలు చెబుతున్నాయని బాపట్ల సాహితీ భారత ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ జయంతి ప్రపంచ కళా దినోత్సవ సభ నిర్వహించారు. మానవ జీవన విధానంపై కళల ప్రాధాన్యతను తెలియజేయడానికి ప్రపంచ కళల అసోసియేషన్ ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి లియోనార్డో డావిన్సీ జన్మదినమైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించిందని సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. ప్రఖ్యాత నటుడు మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ, జీవించడం కూడా ఒక కళ అని, ఆ కళను అలవర్చుకున్న వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ఈ సభలో ఆదం షఫీ, కస్తూరి శ్రీనివాస్, బొడ్డుపల్లి రామచంద్రమూర్తి, దివి శ్రీనివాస్ మూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కళల విశిష్టత గురించి మాట్లాడారు. ఏ కళ అయినా సరే ఒక్కొక్క మనిషి దగ్గర ఆ కళని ఒక్కొక్క రూపేణ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతోమంది కళాకారులు కళని ప్రదర్శించిన వాళ్ళు గుర్తించలేకపోవటం అది ఒక బాధాకరం. ఎంతోమంది కళాకారులు గొప్పవాళ్ళు అయ్యారు, అది కూడా ఆ కళమ్మ తల్లి అదృష్టం. అలాంటి కళా దినోత్సవం రోజున కళాకారుల గురించి గుర్తు చేసుకుంటాం. ఏప్రిల్ 15వ తేదీ ప్రపంచ కళా దినోత్సవం. ప్రపంచ కళాకారులు చాలామంది 2012వ సంవత్సరంలో సమావేశమై ఒక కళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా అని అనుకున్నారు. ఆ సందర్భంలో ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, ఇంజనీర్, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇటలీ వాస్తవుడైన లియోనార్డో డావిన్సీ జన్మదినం ఏప్రిల్ 15వ తేదీ. ఆ రోజుని ప్రపంచ కళా దినోత్సవంగా నిర్వహిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. లియోనార్డో డావిన్సీ గొప్ప చిత్రకారుడు. మొనాలిసా, లాస్ట్ సఫర్ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు చిత్రీకరించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహోన్నత కళాకారుడు. కళ అనేది మానవాళి అభ్యున్నతికి, ఆనందానికి,
వినోదానికి వికాసానికి అత్యంత ప్రాధాన్యమైన ఒక ప్రక్రియ. కళ అనేది లేకుంటే జీవితం నిర్వీర్యంగా ఉంటుంది, నిస్సారంగా ఉంటుంది. ఒక కళ అనేసి అంటూ ఉంటారు. ఎవరైతే జీవించే కళను అలవర్చుకుంటారో వారు సమాజంలో కానివ్వండి, ఇంట బయట అన్ని విధాలు కూడా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సమాజంలో ఏర్పరచుకుంటారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరు అంగన్వాడీ టీచర్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భవతులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందివ్వడం లేదని ఆరోపించారు. పౌష్టికాహారం అందించాలని అడిగితే లేని రూస్ మాట్లాడుతుందని పలువురు మహిళలు మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రధాన రహదారి నుండి గ్రామంలోకి మార్చకపోతే తమ పిల్లల్ని పంపేదే లేదని వారు అంటున్నారు. ఇంట్లో కాపురాలు చేసుకుని వాళ్ళ ఇళ్లలో వండుకుంటే మా పిల్లలు రోడ్డు మీద వదిలేసినట్ట. మా పిల్లలు రోడ్డు కింద బస్సుల కింద నట్టేదానికి వస్తే ఊరు లోపల పెట్టి మా పిల్లలు ఇంటికి తిరుముకుపోయి తీసుకోవాలి సార్. మా ఊర్లోనే పెట్టాలి సార్. ఇప్పుడు ఊర్లో ఇంట్లోనే పెట్టుకోండి. ఊరు లోపల అంగన్వాడీకి పంపించేసి రోడ్డు కింద తోసేస్తామా? మాకు అదంతా వద్దాం. మమ్మల్ని ఎత్తుకొచ్చి ఊరు లోపల మా పిల్లలకి సైకిల్ చేయండి. మా పాప ఆ బిడ్డకు కోడిగుడ్లు ఏమి ఇయ్యలేదు. ఇంకా ఏం చెప్తారు, ఏం ఇస్తా అంటారు, ఇయ్యమంటారు. ఇంకా ఎవరు పిండిస్కోలు ఏమో కదా రత్నమ్మ అక్కడ ఊరు ఉన్నారు కదా, అక్కడ వెళ్ళా అంటారు. అమ్మపురము కూతురు చేసిండేది. అక్కడ నుంచి ప్రెగ్నెంట్ డెలివరీకి వచ్చేది. ఇక్కడే కదా ఇయ్యాల. ఇక్కడ లేదు, అక్కడ పోయి ఇచ్చుకోకుండా అంటే ఎట్లా? దానికి ఇచ్చుకోకుండా అంటారు. అంగన్వాడీలా మా పిల్లలు కానీ నిండు మనుషులు కానీ బాలంతలు కానీ పోయినామంటే ఒకనాడు ఇచ్చినంటే ఇంకో దిన వేయదు. మేము అడిగినామంటే ఇప్పుడు కాదు అప్పుడు అంటుంది. గంటల ప్రకారం మేము ఇళ్ళలో పిల్లల్ని సంసారాలు చేసి ఆడమే గంటల ప్రకారం కూర్చోవాలా. మాకు ఇచ్చేయలేదు. ఏమన్నా రూల్స్ మాట్లాడితే ఏంది నీదే, ఎవరో ఇచ్చేదానికి నేను ఇస్తాను, నువ్వు అప్పుడు అడిగితే ఇచ్చాక అయ్యలేదమ్మా. మా కోడలకి కాలు ప్రాబ్లం వచ్చింది. 30,000 40,000 నేను కూలీనాలు చేసిన కష్టపడి నేను బిడ్డని కాపాడినాను. అంగన్వాడీ వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చాను సుఖం. మాకు ఇవ్వలేదు, మాకు ఇచ్చిందిలే. మేము అడిగితే లేదని రూల్స్ పెట్టింది. నేను ఇంత ఖర్చు పెట్టి ఆ పిల్లని ఆ పాప నా పిల్ల నేను అడిగే వాళ్ళండ్రి. అంగన్వాడీలో రత్నమ్మ అదే మాట అనింది సార్. మేము ఉండకనమ్మా నీ కోడిగుడ్డు వద్దు, నీ పాలు వద్దు, మేమేదో కూలీనాలు చేసుకుని మా కోడలను కాపాడినాము. ఈ కోడిగుడ్డు గురించి నేను పంపించాక అయ్యలేదు రోడ్లు పీడి. నువ్వు ఇస్తే నా చేతికి నా బిడ్డకి ఎత్తుకొని పెడతా, లేదంటే వద్దని నేను అంతే. ఆ వద్దు నుంచి నేను పోలేదు. మళ్ళీ ఈ పిల్లలకి ఈ నెల మాత్రం ఇచ్చింది అంతే. ఇచ్చింది మళ్ళీ డెలివరీ అయినాక 4 నెలలు ఇచ్చింది, మళ్ళీ లేదు. అక్కడనే బైరెడ్ల పల్లికి తీసుకోవాలమ్మా, ఇక్కడ ఇచ్చేలేదు అంటుంది. ఆడ అడిగితే ఇక్కడనే ఉంది, అక్కడ ఇచ్చేలేదు అని వాళ్ళు అంటారు. ఈ కోడిగుడ్లు ఇచ్చాయమ్మా రత్నమ్మ ఇస్తే ఒకనాడు ఇచ్చేలే. వాళ్ళు ఉంటేనే ఇచ్చేది. వాళ్ళు ఇంకొక జరగక కూలికొని నాలుకోపోతే వాళ్ళకి ఇచ్చేలే. అంటారు పిల్లలు తూకుమేయాలో వాళ్ళని తూకుమేయాలంటారు. ఆడ అక్కడ పోయి అడిగితే రత్నమ్మ ఇట్లా అంటుంది. ఎక్కడ పోయి అడిగితే అంగన్వాడీ స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు శివసాయి కాలనీ వాసులు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొత్తపల్లి పంచాయతీ మండలం గోపవరం తరపున సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా ఏమంటే వాళ్ళు కోరుకునేది ఇంకా ప్రధాన అంశం ఏమంటే హౌసింగ్ బోర్డులో నుండి గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా మా కాలనీలోకి వచ్చి చేరుతున్నాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ తగ్గున ఉన్నటువంటి వారు ప్లాట్లలో హైట్ చేసుకోవడం జరిగింది. మాకు నీళ్లు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇక్కడ ఎక్కడ చూసినా డ్రైనేజీ వాటర్ అంతా మా ఇళ్లలో చేరి దోమల బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు
వినియోగించుకోవడం జరిగింది. దానికి మేము ఏం చెప్తున్నాం అంటే మా కొత్తపల్లి పంచాయతీ అక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటిది, గోపురం పంచాయతీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్కు మేము మండలము అక్కడ గోపురం పంచాయతీ ముగ్గురం కలిసి మాట్లాడి దాన్ని ఏం చేయాలా అనేది తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం చేయాలనేది నా ఒక ఉద్దేశం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంపీడీఓ కానీ ఎంపీపీని కానీ గోపురం సర్పంచ్ని కానీ అందరం మేము 4-5 మంది కూర్చొని దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా నేను వీళ్ళకు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా దాని త్వరలోనే ఈ వానాకాలం వచ్చేకల్లా పరిష్కారం ఏదో ఒకటి పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మాట ఇస్తున్నాను. అది మేమందరం కూర్చొని ఎంపీపీ కానీ మండలాధికారి కానీ సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గోపురం సర్పంచ్ మేమందరం ఆ సెక్రటరీలో అందరం ఇంజనీర్లో కూర్చొని ఆ డ్రైనేజీ కాలువను ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతోనే వారికి తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా తొందరలోనే దానికి పరిష్కార మార్గాలు చేస్తామని చెప్పి కూడా వారికి మాట ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే విజయవంతం. పథకాల అమలులో కుల మత ప్రాంత వర్గ పార్టీల భేదం లేదు. వివేక హత్య కేసు విచారణ సిబిఐ దర్యాప్తు సరైన రీతిలో లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ. గాంధీ బొమ్మ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. అవినీతిలో అగ్రస్థానం చిలకలూరిపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.